హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏపీ హిస్టరీ యూనిట్ 1 నేర్చుకుందామండి. నేను క్విక్గా మీకు రివిజన్ అవ్వడానికి ట్రై చేస్తాను. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా వినండి. మీకు ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తే నోట్ చేసుకోండి. దీంతోపాటు మీరు ఏదైతే నోట్స్ ఫాలో అవుతున్నారో లేదంటే ఏదైతే బుక్ ఫాలో అవుతున్నారో దాన్ని కూడా మీరు ఒకసారి రిఫర్ చేయండి. ఓన్లీ ఇదే అని మీరు దీని మీదే కూర్చోకండి, సరేనా? ఓకే. ఫస్ట్ అయితే ఆంధ్రుల తొలి చరిత్ర. ఆంధ్రుల తొలి చరిత్ర తెలియజేస్తున్న ఆధారాలు ఏంటంటే చూద్దాం. ఐతరేయ బ్రాహ్మణం, పాణిని రచించిన అష్టాధ్యాయ, జాతక కథలు, మెగస్తనీస్ ఇండికా, అశోకుని శాసనాలు. ఆంధ్రుల పుట్టు పూర్వోత్తరాలు. ఆంధ్రులు అత్యంత ప్రాచీనమైన చరిత్రను కలిగి ఉన్నారు. ఆంధ్ర ప్రాంతంలోని కృష్ణా గోదావరి ప్రాంతంలో ఆది మానవుడు సంచరించిన ఆధారాలు లభిస్తున్నాయి. ఆంధ్ర జాతి గురించి మొదటగా వివరిస్తున్న గ్రంథం ఐతరేయ బ్రాహ్మణం. ఇది క్రీస్తుపూర్వం 800 కాలానికి చెందినది. ఇది ఋగ్వేదంకు సంబంధించింది. పులింద, మూతిమ, సబర జాతులతో కలిసి ఆంధ్రులు నివసిస్తున్నారని ఐతరేయ బ్రాహ్మణం తెలుపుతుంది. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దానికి చెందిన గొప్ప వ్యాకరణవేత్త పాణిని రాసిన అష్టాధ్యాయ అనే గ్రంథంలో ఆంధ్రులను గురించిన వివరాలు కలవు. బౌద్ధ మతానికి చెందిన జాతక కథల్లో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. భీమసేన జాతకం ఆంధ్ర ప్రాంతాన్ని వజ్రదేశం, మంజన దేశంగా వర్ణించింది. శ్రీవణిజ జాతకంలో అంధకపురం, ధాన్యకటకం గురించి వర్ణన కలదు. ఆంధ్రుల గురించి తెలియజేసిన మొదటి విదేశీయుడు గ్రీకు దేశానికి చెందిన మెగస్తనీస్. మెగస్తనీస్ ఇండికా గ్రంథంలో ఆంధ్రులకు 30 మహానగరాలు ఉన్నట్టు తెలిపారు. అశోకుని యొక్క 2 మరియు 13వ శాసనాల్లో ఆంధ్రుల ప్రస్తావన కలదు. అశోకుని యొక్క శాసనాలు ఆంధ్ర ప్రాంతాలైన ఎర్రగుడి, రాజుల మందగిరిలో లభించాయి. ఆంధ్రప్రదేశ్లో శిలాయుగ అవశేషాలు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కామకూరులో పురాతన రాతి కొండను బయలుపడింది. కర్నూలు జిల్లా బేతంచెర్ల మరియు బాగానపల్లిలో గల గుహల్లో ఆది మానవులు ఉపయోగించిన వస్తువులు లభించాయి. కర్నూలు జిల్లా మచ్చల చింతామణి గుహలో ఎముకలతో తయారు చేసిన పనిముట్లు లభించాయి. ఇటువంటివి భారత ఉపఖండంలో ఇంకెక్కడా దొరకలేదట. కర్నూలు జిల్లా బెలూం గుహల్లో ఆది మానవుడు తొలి అవశేషాలు లభించాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలోని చింతకుంటలో ఆది మానవులు గీసిన మానవ ఆకృతులు, ఎద్దు బొమ్మలు కలవు. క్రీస్తుపూర్వం 5000 సంవత్సరాల నాటి ఆది మానవులు పశువుల పేడను ఎండబెట్టి దిబ్బలుగా ఏర్పాటు చేసుకునేవారట. ఆ దిబ్బలను పండగ సందర్భాల్లో కాల్చి బూడిద చేసేవారు. అలాంటి బూడిద కుప్పలు మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురంలోని పాల్వాయి అనే ప్రాంతం నందు బయలుపడ్డాయి. 1940లో ఆంధ్రప్రదేశ్లోని చెంచలకొండ రెడ్లు, గోండ్ల గురించి అధ్యయనం చేసింది ఫ్యూరర్ హైమన్ డార్ఫ్. 3000 సంవత్సరాల క్రితం నాటి బృహత్ శిలాయుగం గురించి రాక్షస గుళ్ళు ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం శాతవాహనుల స్టోరీకి వెళ్దాం. శాతవాహనుల బిరుదులు: దక్షిణ పదాపతి, మొదటి శాతకర్ణి; కవి వత్సల్యుడు, హాలుడు; ఆగమ నిలయ, గౌతమిపుత్ర శాతకర్ణి; నవనగర స్వామి, 2వ పులామవి; ఇండియన్ ఐన్స్టీన్, ఆచార్య నాగార్జునుడు; త్రిసముద్రాధిపతి, యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహనుల చరిత్రను తెలిపే శాసనాలు: నానాగఢ్ శాసనం, మొదటి శాతకర్ణి; సాంచి స్తూపా శాసనం, 2వ శాతకర్ణి; నాసిక్ శాసనం, గౌతమిపుత్ర శాతకర్ణి; మెకదోని శాసనం, 3వ పులామావి; హాతిగుంప శాసనం, కరావేలుడు; జూనాగఢ్ శాసనం, రుద్రదాముడు; ఓడగుర్తు నాణెం, యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహనుల చరిత్రను తెలిపే రచనలు: బృహత్ కథ గుణాఢ్యుడు రాశారు. గాథా సప్తసతి, హాలుడు; కాతంత్ర వ్యాకరణం, సర్వవర్మ; ఇండికా, మెగస్తనీస్; సమయసారం, కొండ కుందాచార్యుడు. ఇది ఇంపార్టెంట్ అండి. మిగిలినవన్నీ ఎలాగో చదువుతారు. ఈ కొండ కుందాచార్యుడు కూడా ఒక 2-3 టైమ్స్ ఇచ్చినట్టున్నారు ఇంతకుముందు. సృహల్లేఖ, ఆచార్య నాగార్జునుడు. దక్షిణ భారతదేశంలో మొదటి స్వతంత్ర రాజ్యాన్ని శాతవాహనులు స్థాపించారు. మత్స్య పురాణం ప్రకారం 30 మంది రాజులు 456 సంవత్సరాలు పరిపాలించారు.
శాతవాహనుల ప్రాచీన రాజధాని కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం. ఇచ్చటనే ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం కూడా ఉంది. వీరి తొలి రాజధాని ధర్నీకోట లేదా ధాన్యఘటకం లేదా అమరావతి. వీరి రెండవ రాజధాని మహారాష్ట్ర గోదావరి తీరంలో గల పైఠాన్ లేదా ప్రతిష్టానపురం. రాజకీయ చరిత్ర. శాతవాహనుల రాజులను 2 రకాలుగా విభజిస్తారు. ఈ వంశస్థాపకుడు శ్రీముఖుడు నుంచి 22వ రాజు శివస్వాతి వరకు రాజులను తొలి శాతవాహనులు, 23వ రాజు గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి చివరి పాలకుడైన 3వ పులమావి వరకు మలి శాతవాహనులు అంటారు. శ్రీముఖుడు ఇతను శాతవాహన రాజ్య స్థాపకుడు. ఇతని నాణేలు కరీంనగర్ జిల్లా కోటిలింగాల వద్ద దొరికాయి. కృష్ణుడు లేదా కన్హుడు ఇతను శ్రీముఖుని సోదరుడు. నాసిక్ శ్రవణులకు గుహలను తవ్వించాడు. ఇతని కాలంలోనే భాగవత మతం దక్కన్లోకి ప్రవేశించింది. మొదటి శాతకర్ణి ఇతను 3వ పాలకుడు, మొదటి గొప్ప రాజు. ఇతని భార్య నాగానిక వేయించిన నానాగఢ్ శాసనం ఇతని విజయాలను తెలుపుతుంది. దక్షిణ పదాధిపతి, అప్రతిహత చక్ర ఇతని బిరుదులు. నానాగఢ్ శాసనం ద్వారా ఇతను 2 అశ్వమేధ యాగాలు, 1 రాజసూయ యాగం చేసినట్టు తెలుస్తోంది. నెక్స్ట్ పూర్ణోత్సంగుడు ఇతను 4వ రాజు. ఇతనికి వేదసిరి అనే పేరు కూడా ఉంది. ఇతని కాలంలోనే కళింగరాజు కరావేలుడు శాతవాహన రాజ్యంపై దండెత్తి వచ్చాడని చెప్తారనమాట. ఇంకా కరావేలుడు విజయాలను హాతిగుంప శాసనంలో చూడొచ్చు. 2వ శాతకర్ణి 6వ రాజు. ఈ వంశంలో అత్యధిక కాలం అంటే ఎక్కువ 56 ఇయర్స్ ఇతను పాలించాడట. కళింగ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఒరిస్సా మరియు శృంగుల విదిశను ఆక్రమించాడు. సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించి సాంచి శాసనంను జారీ చేశాడు. ఇప్పుడు మీకు అడగొచ్చు, సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని వేయించింది ఎవరంటే 2వ శాతకర్ణి అని చెప్పాలి మీరు. కుంతల శాతకర్ణి ఇతను 11వ రాజు. ఇతని కాలంలో ప్రాకృత భాష స్థానంలో సంస్కృతం రాజభాషగా దర్జా పొందిందనమాట. ఇతని ఆస్థానంలో గుణాఢ్యుడు పైశాచిక భాషలో బృహత్ కథను రాశాడు. కుంతల శాతకర్ణి 6 నెలల్లో సంస్కృతం సులభంగా నేర్చుకోవడానికి సర్వవర్మ కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథం ఎంతో ఉపయోగపడింది. వాత్సాయనుడి కామసూత్రంలో ఇతని గురించి పేర్కొన్నాడు. మొదటి పులోమావి ఇతను 15వ రాజు. ఇతను మగధపై దండెత్తి కన్వవంశ పాలకుడు సుశర్మను ఓడించి పాటలీపుత్రాన్ని ఆక్రమించాడు. మగధను జయించిన మొదటి దక్షిణ దేశ రాజు ఇతడే. హాలుడు ఇతను 17వ రాజు. ఇతను కవిరాజు, కవివత్సల్యుడు అనే బిరుదులు కూడా ఉన్నాయి. ఇతను ప్రాకృత భాషలో గాథా సప్తశతి అనే గ్రంథాన్ని రచించాడు. ఆనాటి సమాజంలోని 700 శృంగార కథలను ఈ గ్రంథాలను సంకలనం చేశారు. ఇతని కాలాన్ని ప్రాకృత భాషకి స్వర్ణయుగంగా పిలుస్తారు. నెక్స్ట్ గౌతమిపుత్ర శాతకర్ణి ఇతను 23వ రాజు. వంశంలో అత్యంత గొప్పవాడు అనమాట. క్రీస్తు శకం 78 సంవత్సరంలో సింహాసనం అధిష్ఠించి శాలివాహన యుగాన్ని ప్రారంభించాడు. ఇతని విజయాలు ఇతని తల్లి గౌతమ బాలశ్రీ నాసిక్ శాసనం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఇతని ముఖ్య బిరుదులు ఏకబ్రాహ్మణ, కృత్రిమ దర్పమాన మర్దన, త్రిసముద్ర తోయపీత వాహన, శకయవన పల్లవ నిషాదన, క్షహారట వంశ నిరవశేషకార, ఆగమ నిలయ. ఇవన్నీ అతని బిరుదులండి. కొంచెం కష్టంగా ఉన్నాయి పలకడానికి కూడా, మీరైతే కొంచెం గుర్తుపెట్టుకోండి. శకరాజు నహపానుని ఓడించి అతని నాణేలను తన గుర్తులతో పునర్ముద్రించాడు. ఆ నాణేలని జుగల్ తంబి నాణేలను పిలుస్తారు. వాసిష్ఠ పుత్ర పులోమావి ఇతను 24వ రాజు. 2వ పులోమావి అని కూడా పిలుస్తారు. ఇతను గౌతమపుత్ర శాతకర్ణి కుమారుడు. ఇతని కాలంలోనే గౌతమ బాలశ్రీ నాసిక్ శాసనాన్ని జారీ చేసింది. నవనగర స్వామి, దక్షిణ పదేశ్వర అనేవి ఇతని బిరుదులు. నెక్స్ట్ యజ్ఞశ్రీ శాతకర్ణి ఇతను 27వ రాజు. చివరి గొప్ప శాతవాహన రాజు. హర్షుని ఆస్థాన కవి అయిన బాణుడు ఇతనిని త్రిసముద్రాధీశ్వర అని వర్ణించాడు. ఇతను
తెరచాప కలిగిన ఓడ గుర్తులతో నాణేలను జారీ చేశారు. ఇతని ఆస్థానంలో మహాయాన బౌద్ధ మతానికి చెందిన ఆచార్య నాగార్జునుడు ఉన్నట్లు తెలుస్తుంది. ఆచార్య నాగార్జునుడి రెండో బుద్ధునిగా పిలుస్తారు. ఆచార్య నాగార్జున్ని రెండో బుద్ధునిగా పిలుస్తారు. ఓకే, ఆచార్య నాగార్జుని గొప్ప రచనలు: మాధ్యమిక కారిక, సృహల్లేఖ, ప్రజ్ఞా పారామిత. మనకి సృహల్లేఖ ఒకటి బాగా రిపీటెడ్గా చదువుతూ ఉన్నాం. ఈ మాధ్యమిక కారిక, ప్రజ్ఞా పారమిత అడిగితే అడగచ్చు. మూడవ పులామావి 30వ రాజు. ఇతనే చివరి శాతవాహన పాలకుడు. శాతవాహన సామంత పాలకుడు ఇక్ష్వాకు శాంతమూలుడు మూడవ పులామావిని తరిమేసి ధాన్య కటకాన్ని ఆక్రమించాడు. మూడో పులామావి బళ్ళారి కేంద్రంగా కొంతకాలం పాలించాడు. ఇచ్చటనే మ్యాగ్దోని శాసనం కూడా జారీ చేశాడు. శాతవాహనుల కాలం నాటి సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు. వీరి పాలనను నాసిక్ శాసనం ద్వారా తెలుసుకోవచ్చు. వీరు రాజ్యాన్ని ఆహారాలు, విషయాలు, గ్రామాలుగా విభజించారు. గ్రామాలను గ్రామిణి లేదా గ్రామికులు పాలించారు. పట్టణ పరిపాలన కొరకు నిగమ సభలు ఉండేవి. వీటి ప్రస్తావన బట్టిప్రోలు శాసనంలో కలదు. సైనిక స్థావరమునకు కటకముగా, తాత్కాలిక సైనిక కేంద్రమునకు స్కందవరం అని పిలిచేవారు. ఓకే, ఇది చూడండి. సైనిక స్థావరాల్ని శాతవాహనుల కాలంలో సైనిక స్థావరాల్ని ఏ పేరుతో పిలిచేవారని ఇంతకుముందు అడిగారు. కాబట్టి ఇలాంటివి కొద్దిగా చూసుకోండి. సైనిక స్థావరంను కటకము, అలాగే తాత్కాలిక సైనిక కేంద్రంను స్కందవారం అని పిలిచేవారట. అయితే నిగమ సభలు గురించి ఎక్కడ ప్రస్తావించారు అంటే బట్టిప్రోలు శాసనంలో ప్రస్తావించారండి. సమాజంలో 4 వర్ణాలు ఉండేవి. బ్రాహ్మణులకు ఉన్నత స్థానం ఉంది. బౌద్ధమత ప్రభావం వలన వర్ణ వ్యవస్థ ప్రాథమిక దశలోనే ఉండి ప్రభావం అంతా చూపలేకపోయింది. స్త్రీలకు ఆస్తి హక్కు ఉండేదట. వీరికి స్వేచ్ఛ ఉండేదట శాతవాహనుల కాలంలో. వీరి కాలంలో భూమి శిస్తు రాజ్యానికి ప్రధాన ఆదాయం. ఇది 1/6 వంతుగా ఉండేది. వ్యాపార నిర్వహణలో శ్రేణులు అనే వర్తక సంఘాలు ముఖ్య పాత్ర వహించేవి. పశ్చిమ తీరంలో బ్రోచ్, తూర్పు తీరంలో మోటుపల్లి ప్రధాన రేవులు. ఈ రేవులు కూడా గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి అడుగుతున్నారు ఈ మధ్య మ్యాచింగ్స్లో. ఏ తీరం ఏది, ఏ రేవులు ఏ తీరానికి సంబంధించినవి. ఓకే, మనకి ఒకవైపు అంటే తూర్పు తీరం, పశ్చిమ తీరం అని ఇచ్చేసి ఇటువైపు ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఆ రెండు మ్యాచ్ చేయమంటున్నాడు. అందులో తూర్పు తీరం వేవి, పశ్చిమ తీరం వేవి అని. ఓకే, బ్రోచ్కి మరో పేరు ఉందట. దాని పేరు బరుగజ. ఇలాంటివి గుర్తుంచుకోండి. మెయిన్ ఏంటి అంటే ఈస్ట్ సైడ్ మోటుపల్లి ప్రధాన రేవు, వెస్ట్ సైడ్ బ్రోచ్ లేదా బరుగజ. శాతవాహన రాజులు వైదిక మతాన్ని అనుసరించిన రాణులు మాత్రం బౌద్ధ మతాన్ని ఆదరించారు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రాచీనమైన శివలింగం చిత్తూరు జిల్లా గుడిమల్లం వద్ద లభించింది. ఇది శాతవాహనుల కాలంలో కొండ కుందాచారుడు అనే గొప్ప జైన ఆచార్యులు నివసించాడట. అది గుడిమల్లం అనేది శాతవాహనుల కాలానికి చెందినది. అయితే ఈ శాతవాహనుల కాలంలోనే కొండ కుందాచారుడు అనే ఒక గొప్ప జైన ఆచార్యుడు నివసించేవారట. యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జున కోసం నాగార్జున కొండపై పారమిత మహావిహారాన్ని నిర్మించారట. శాతవాహనుల కాలం బౌద్ధానికి స్వర్ణయుగంగా చెప్పవచ్చు. అమరావతి స్తూపం పాలరాతితో నిర్మించబడింది. ఇది శాతవాహనుల కాలం నాటి అద్భుత స్తూపం అన్నమాట. నెక్స్ట్ క్రీస్తుపూర్వం 200 కాలానికి చెందిన బట్టిప్రోలు స్తూపం. బుద్ధుని అస్థికలు కలువు. అక్కడ బుద్ధుని అస్థికలు ఉన్నాయట బట్టిప్రోలు స్తూపంలో. అజంతా గుహలోని 9-10 గుహల్లోని చిత్రలేఖనం శాతవాహనుల కాలానికి చెందినది.
శాతవాహన కాలంలో వ్యవహారిక మరియు రాజభాష ప్రాకృతం. శాతవాహన రాజులు శాసనాలు ప్రాకృత భాష బ్రహ్మీ లిపిలో జారీ చేశారు. వీరి కాలంలో తెలుగు భాష ఆవిర్భవించింది. మొదటి తెలుగు పదం నాగాబు అనేది అమరావతి శాసనంలో ఉందట. అయితే మనకి మెయిన్ ఇక్కడ మన సిలబస్లో అడిగింది కల్చర్స్, వాటి సిచ్యువేషన్స్, హెరిటేజ్, దానికోసమే అడిగారు కాబట్టి మనం ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఏ రాజు ముందు వెనక అలాంటివన్నీ కొంచెం తక్కువ అడుగుతారనమాట. చాలామందికి డౌట్ ఉంటుంది, నంబర్స్ గుర్తుపెట్టుకోవాలా అంటే డేట్స్, అది మీ ఇష్టం అండి, మీ ఓపిక. నాకు తెలిసి అయితే అలాంటి అడగరు, ఏ రాజు ఎప్పుడు వచ్చాడనేది. ఓకే. శాతవాహనుల అనంతర రాజ్యాలు. శాతవాహనుల తర్వాత చాలా రాజ్యాలు వచ్చాయి, అవి ఏంటో చూద్దాం. ఇక్ష్వాకులు, బృహత్పాలాయనులు, ఆనంద గోత్రికులు, విష్ణుకుండినులు, ప్రాచీన పల్లవులు, శాలంకాయనులు. మనకి సిలబస్లో మాత్రం శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, తూర్పు చాళుక్యులు ఇవే అడిగారు. మధ్యలో ఉన్న ఈ బృహత్పాలాయన, ఆనంద గోత్రులు ఇవి జస్ట్ పైన చూసుకొని వెళ్ళాలి, అంత డీప్గా ఏం అవసరం లేదు. ఇక్కడ చూడండి, రాజధాని వాటి చిహ్నాలు ఇచ్చారు. మీరు స్క్రీన్ షాట్ తీసి చూసుకోండి, ఎందుకంటే మనకి ఇది అవుట్ ఆఫ్ సిలబస్ కదా కొంచెం అని చెప్పి నేను అంత ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు వాటికి. వీరు విజయపురి అంటే అప్పటి శ్రీపర్వత నాగార్జునకొండ రాజధానిగా చేసుకుని పరిపాలించారు. శాతవాహనుల అనంతరం సుమారు 200 నుంచి 300 వరకు పరిపాలించారు. ఎవరు? ఈ ఇక్ష్వాకులు. వీరు మొదట శాతవాహనులకు సబార్డినేట్, సామంతులుగా ఉండేవారన్నమాట. ఇక్ష్వాకు అనే పదం ఇక్షు నుంచి ఏర్పడింది. ఇక్షు అంటే ఒక చెరుకు అని అర్థం. చెరుకును ఆదరించే తెగగా వీరిని గుర్తించారు. వీరు రామాయణంలోని రాముని వంశస్థులుగా చెప్పుకొచ్చారు. ఈ వంశంలో పురాణాల ప్రకారం 7 రాజులుండగా శాసనాల ప్రకారం 4 వివరాలు మాత్రమే లభించాయట. శ్రీ శాంతమూలుడు, ఇతన్ని ఈ ఇక్ష్వాకు వంశ రాజ్యస్థాపకుడు అనమాట. ఇక్ష్వాకు రాజ్యస్థాపకుడు, వంశస్థాపకుడు కాదు, రాజ్యస్థాపకుడు. ఇతను శాతవాహన వంశంలో చివరి పాలకుడు. 3వ పులామావి తరిమేసిన తర్వాత విజయపురిని ఆక్రమించుకున్నాడు. ఇతని శాసనాలు రెంటాల, దాచేపల్లిలో లభించాయి. ఇతని బిరుదులు గోశత సహస్ర అంటే 1,00,000 గోవులు దానం చేసిన వాడా అని, హేళశత సహస్ర అంటే 1,00,000 నాగళ్ళు దానం చేసిన వాడా అని. ఓకే. వీరపురుష దత్తుడు, ఇతను శివలింగాన్ని కాలితో అనగదొక్కే శిల్పం నాగార్జునకొండలో లభించిందట. దక్షిణాదిలో మేనకోడలను వివాహం చేసుకునే సాంప్రదాయాలను ప్రవేశపెట్టింది ఈ వీరపురుష దత్తుడు. కావున ఇతను బౌద్ధ మతంను ఆదరించి ఉండొచ్చు. ఇతని కాలంలో ఉపాసిక బోధిశ్రీ బౌద్ధులకు అనేక దాన ధర్మాలు చేసింది. ఇలాంటివి అడుగుతారండి. ఉపాసిక బోధిశ్రీ ఎవరి కాలంలో ఉంది? శాతవాహనులు, ఇక్ష్వాకులు, ఇలా ఆప్షన్స్ ఇస్తారు మీరు. ఇక్ష్వాకులు. కొన్నిసార్లు ఎవరి పాలనా కాలంలో అన్నప్పుడు వీరపురుష దత్తుడి పాలనా కాలంలో. ఓకే. యహుబల శాంతమూలుడు లేదా బాహుబల శాంతమూలుడు, ఇతన్నే 2వ శాంతమూలుడు అని పిలుస్తారు. ఇతని కాలంలో మొదటి సంస్కృత శాసనం ఆంధ్రాలో వేయబడింది. దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాలు నిర్మించిన ఫస్ట్ రాజు అనమాట ఈ యహుబల శాంతమూలుడు. రుద్రపురుష దత్తుడు చివరి పాలకుడు. పల్లవ రాజుల దాడుల వలన ఈ రాజ్యం అంతరించిపోయిందట, ఇక్ష్వాకుల రాజ్యం. పల్లవ సింహవర్మ యొక్క మంచిగల్లు శాసనంలో ఈ విషయం ఉంది. నాగార్జున కొండ వద్ద గల ధ్వని విజ్ఞాన మండపం ఇక్ష్వాకుల ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. ఈ లాస్ట్ పాయింట్ గుర్తుంచుకోండి, ధ్వని విజ్ఞాన మండపం ఎవరి కాలంలో, ఎవరి నైపుణ్యానికి ప్రతీక అంటే ఈ ఇక్ష్వాకుల కాలానికి. ప్రాచీన పల్లవులు మనకి లేదు. ఈ బృహత్పాలాయనులు కొంచెం చూద్దాం. వీరు కృష్ణా జిల్లాలోని కోడూరును రాజధానిగా చేసుకొని బృహత్పాలాయనులు పాలించారు.
ఈ వంశానికి చెందిన ఒకే ఒక్క రాజు జయవర్మ గురించి మాత్రం తెలుస్తుందట. కొంతమంది ప్రాకృత త్రామశాస్త్రం జయవర్మ గురించి తెలుపుతుంది. కొండమూది అనే ప్రాకృత త్రామశాస్త్రం జయవర్మ అనే అతని గురించి తెలుపుతుంది. ఇతను 10వ రాజ్య సంవత్సరంలో కూడూరు హారంలోని పంతురా గ్రామాన్ని 8 మంది బ్రాహ్మణులకు దానం చేసినట్టు కొండమూది శాసనం తెలుపుతుంది. ఇది మరీ చిన్నగా ఉండడం వల్ల నాకు చూడడానికి వెంటనే చదివి అర్థం చేసుకోవడానికి నాకు టైం పడుతుంది. ఆ అక్షరాలన్నీ కొంచెం చిన్నవిగా కనిపిస్తున్నాయి నాకు ఇంకాను. అందువల్ల కొన్ని తప్పులు దొరుకుతున్నాయి కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. శాలింకాయన్లు వీరి రాజధాని వెంగి. సుమారు 320 నుంచి 450 సంవత్సరాల వరకు వీరు పాలించారు. వీరు చిత్రరథ స్వామి భక్తులుగా చెప్పుకున్నారు. చిత్రరథ స్వామి అంటే సూర్యుడండి. వీరు తమ శాసనాల్లో బప్ప భట్టారక పాదభక్త తండ్రి పాదాలు పూజించేవారని చెప్పుకున్నాడు. టాల్మీ తన గ్రంథంలో జాగ్రఫీ సలక్నాయ్ తెగవారు మైసోలియా వద్ద గలరని, వారి రాజధాని బేన్ గురాన్ అని పేర్కొన్నాడు. వీరి రాజలాంఛనం నంది. ఈ వంశానికి చెందిన హస్తివర్మను సముద్రగుప్తుడు ఓడించినట్టు అలహాబాద్ శాసనంలో ఉంది. వీరి రాజ్యంను విష్ణుకుండలను ఆక్రమించారు. శాలంకాయన రాజ్య స్థాపకుడు విజయదేవవర్మ. ఇతను ఏలూరు ప్రాకృత శాసనం జారీ చేశారు. సముద్రగుప్తుడు వెంగిపై దండెత్తి హస్తివర్మ అనే బృహత్పాలైన రాజును ఓడించినట్టు అలహాబాద్ శాసనంలో ఉంది. మొదటి నందివర్మ బిరుదు వివిధ ధర్మ ప్రాధాన్య. ఇతను బౌద్ధాన్ని ఆదరించారు. ఆంధ్రదేశంలోని విష్ణాలయం ఉన్నట్లు తెలిపిన ప్రాచీన శాసనాలు పెదవేగి శాసనం నందివర్మ వేసింది. రెండో నందివర్మ. ఇంకా హస్తివర్మ శాసనం. ఇతను పూర్వ గంగేయ వంశానికి చెందినవాడు. బర్మాలో బౌద్ధ మతం బృహత్పాలయన్లు ప్రవేశపెట్టారని బర్మా సాంప్రదాయం చెప్తుంది. ఆర్యదేవుడు, భావి వివేకుడు వీరి కాలానికి చెందిన బౌద్ధ పండితులు. ఆనందగోత్రులు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ విష్ణుకుండనులు. చిన్న టాపిక్. హలో అండి అందరికీ. ఇప్పుడు మనం విష్ణుకుండల గురించి నేర్చుకుందాం. వీరు క్రీస్తు శకం 5 నుంచి 7 శతాబ్దాల మధ్య పాలించారు. వీరి రాజధాని ఇంద్రపురం లేదా ఇంద్రపాలపురం. వీరి జన్మస్థలం వినుకొండ. వీరి రాజధానులు దెందులూరు, వినుకొండ, దాన్ని వినుకొండ అంటారు, నాగార్జునకొండ, అమరావతి, వేల్పూరు, ఇంద్రపాల నగరం. వీరు శ్రీ పర్వతస్వామి భక్తులు. శ్రీ పర్వతస్వామి అనగా శ్రీశైల మల్లికార్జునుడు. వీరి చరిత్రకు ఆధారమైన శాసనాలు: 2వ విజయేంద్రవర్మ చిక్కుళ్ళ శాసనం, ఇంద్రవర్మ యొక్క రామతీర్థ శాసనం, 3వ మాధవవర్మ యొక్క పొలమూరు శాసనం, ఈపూరు శాసనం, 2వ మాధవవర్మ ఈపూరు వేల్పూరు శాసనాలు. విష్ణుకుండుని రాజ్యస్థాపకుడు మొదటి మాధవవర్మ. అందులో చివరివాడు మంచాన భట్టారకుడు. 3వ మాధవవర్మ ఆస్థాన కవి ఘనస్వామి. రచన జనాశ్రయ చందో విచ్చత్తి. విష్ణుకుండుని రాజచిహ్నం పంజా ఎత్తిన సింహం. శాతవాహన అనంతర యుగ విశేషాలు చూద్దాం. నేర విచారణకు అగ్ని, జల, విహ పరీక్షలు అమలు చేసేవారు. గొప్ప న్యాయమూర్తిగా పేరు పొందిన మాధవవర్మ బిరుదు అవసిత వివిధ దివ్య. రాజులు వ్యవసాయ అభివృద్ధికి గోవులు, నాగళ్ళు దానం చేసేవారు. అడవులు నరికించేవారు. వర్ణధర్మాలు, వర్ణాల మధ్య భేదాలు పెరిగాయి. ఈ కాలంలో రాజులందరూ వైదిక మతాభిమానులుగా ఉన్నారు. అనేక యజ్ఞయాగాలు చేశారు. భారతదేశ చరిత్రలో నరమేధ అంటే పురుషు మీద యజ్ఞం చేసిన ఏకైక రాజు 2వ మాధవవర్మ. ఇతను పీనారక భట్టు అనే వారిని బలి ఇచ్చారు. వైష్ణవం, శైవం
ఆదరించబడ్డాయి. బౌద్ధ మతం ఆదరణ కోల్పోయింది. విష్ణుకుండల టైంలో బౌద్ధాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో ఈ యుగంలో వజ్రాయనం ఏర్పడింది. దీన్ని ప్రారంభించిన సిద్ధ నాగార్జునుడు ఆంధ్రుడని రామిరెడ్డి పల్లి శాసనం తెలుపుతుంది. సంస్కృతం రాజభాష, పండిత భాష, శాసన భాషగా ఈ యుగంలో అవతరించింది. చిక్కుల శాసనంలో విజయరాజ సంవత్సరముల్ అనే తెలుగు పదం కలదు. మనకు అడగొచ్చు, క్యాలెండర్ ఎవరి టైంలో వచ్చింది లేదా మనకి ఎవరి టైంలో ఉంది అని తెలుసుకోవచ్చు అంటే విష్ణుకుండలు అని చెప్పాలి. ఎందుకంటే మనకు అక్కడ తెలుగు సంవత్సరం కనిపిస్తుంది చూడండి. జగ్గయ్యపేట శిల్పాలు, కూర్జ చిత్రాలు బాగా ప్రసిద్ధి చెందాయి. జగ్గయ్యపేట చిత్రాలకు వర్ణ చిత్రీకరణ అజంత కూర్జ చిత్రాలని బర్గెస్ అభిప్రాయం. ఈ వంశానికి చెందిన గోవిందవర్మ భార్య పరమ భట్టారకాదేవి ఇంద్రపురంలో బౌద్ధ విహారం నిర్మించింది. ఈ వంశానికి చెందిన రెండవ మాధవవర్మ 11 అశ్వమేధ యాగాలు నిర్వహించిన ఏకైక ఆంధ్రరాజు. ఈ వంశానికి చెందిన రెండో మాధవవర్మ 11 అశ్వమేధ యాగాలు చేశారండి. అలా 11 అశ్వమేధ యాగాలు చేసిన ఒకే ఒక్క రాజు అనమాట ఆంధ్ర రాజు. మూడవ మాధవవర్మ జనాశ్రయ, అవసిత వివిధ దివ్యగా పేరుగాంచాయి. విష్ణుకుండంలో విజయవాడలో మొగల్రాజపురం మరియు ఉండవెల్లి భైరవకొండలు గుహాలయాలు నిర్మించారు. నెక్స్ట్ వెంగి చాళుక్యులు. తూర్పు లేదా వెంగి చాళుక్యులు అని పిలుస్తారు. తూర్పు చాళుక్యులు బాదామి చాళుక్యుల సంతతికి చెందినవారు. వీరి రాజధాని వెంగి. నేటి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు 13 కిలోమీటర్ల దూరంలో పెదవేగి గ్రామం అన్నమాట. బాదామి చాళుక్యుల్లో గొప్పవాడైన రెండవ పులికేసి కృష్ణా గోదావరి నదుల మధ్య గల తీర్థాలను జయించి తన సోదరుడైన కుబ్జ విష్ణువర్ధుని పాలకులుగా నియమించారు. క్రీస్తు శకం 624 నుండి కుబ్జ విష్ణువర్ధనుడు స్వతంత్ర పాలన ప్రారంభించడంతో వెంగి చాళుక్యుల పాలన ప్రారంభమైంది. వీరి అధికారిక చిహ్నం వరహం. కుబ్జ విష్ణువర్ధనుడు పశ్చిమ చాళుక్య రాజు, రెండవ పులికేసి సోదరుడు, స్వతంత్ర వెంగి రాజ్యస్థాపకుడు. 624 నుంచి స్వతంత్ర పాలన ప్రారంభించారు. విషమసిద్ధి, మకరధ్వజ అని ఇతని బిరుదులు అన్నమాట. ఇతని భార్య అయ్యన మహాదేవి జైన మతాన్ని ఆదరించి బెజవాడలో జైనుల కొరకు నెడుంబి బసది నిర్మించారు. ఇది ఇంపార్టెంట్. నెడుంబి బసది ఎవరు అంటే కుబ్జ విష్ణువర్ధనుడి భార్య అయ్యన మహాదేవి. దేనిని ఉద్దేశించి అంటే జైన మతాన్ని ఆదరించే విషయమై. చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ ఇతని కాలంలో ఆంధ్రాలో పర్యటించారు. అయితే హుయాన్సాంగ్ రచించిన గ్రంథం సియుకి. మొదటి జయసింహ వల్లభుడు. ఇతను రాజధాని పిష్టిపురం నుంచి వెంగికి మార్చాడు. పిష్టిపురమే పిఠాపురం అండి. విప్పర్ల శాసనం ఇతనికి చెందిందే. ఇది వెంగి చాళుక్యుల రాజు జారీ చేసిన మొదటి తెలుగు శాసనం. అడగచ్చు, మొదటి తెలుగు శాసనం విప్పర్ల శాసనం. జయసింహ వల్లభుడు వేయించిన మొదటి తెలుగు శాసనం విప్పర్ల శాసనం. తెలుగులో మొదటి శాసనం. తెలుగులో అంతకన్నా ముందు కూడా ఒక శాసనం వేశారు. అదేంటంటే కల్లుమల్ల శాసనం. దీన్ని ఎరికల్ ముత్తురాజుగా పిలువబడే రేనాటి చోళరాజు ధనుంజయ జారీ చేశాడు. మొదటి విజయాదిత్యుడు. ఇతని కాలంలోనే బాదామిలో పశ్చిమ చాళుక్యుల వంశం అంతమై రాష్ట్రకూటుల పాలన ప్రారంభమైంది. రెండవ విజయాదిత్యుడు నరేంద్ర మృగరాజుగా పిలువబడ్డాడు. ఇతడు రాష్ట్రకూటుల రాజు అమోఘవర్షుడిని ఓడించాడు. అమోఘవర్షుడు కన్నడ భాషలో కవిరాజ మార్గంను రచించారు. రెండవ విజయాదిత్యుడు 108 యుద్ధాలు చేసి యుద్ధం చేసిన ప్రతి చోట నరేంద్రేశ్వర ఆలయం నిర్మించారు. ఇతని పేరు మీదుగా విజయవాడ అని పేరు ఏర్పడింది. మూడవ విజయాదిత్యుడు. ఇతనే గుణగ విజయాదిత్యుడు అని కూడా పిలుస్తారు. ఈ వంశంలో అతి గొప్ప రాజు.
రాష్ట్రకూట రాజు రెండవ కృష్ణుడిని ఓడించాడు. ఇతని సేనాని పాండురంగడు నెల్లూరులోని ఆటవిక తెగ బోయిల్ని ఓడించి పులికాట్ సరస్సు వద్ద పాండురంగాపురం నిర్మించారు. పాండురంగడు మొదటి తెలుగు పద్య శాసనం అద్దంకి శాసనం జారీ చేశారు. మనకు అడగొచ్చు, తెలుగులో మొదటి పద్య శాసనం ఏది అంటే పాండురంగడి అద్దంకి శాసనం. మొదటి చాళుక్య భీముడు. ఇతను 360 యుద్ధాలు చేసి 360 శివాలయాలు నిర్మించినట్లు ప్రతీతి. చల్లవ్వ ఇతని ఆస్థాన సంగీత విద్వాంసురాలు. మనకు అడుగుతారు, చల్లవ్వ ఎవరి ఆస్థానంలో ఉన్నారని. మొదటి చాళుక్య భీముడు. ఆమెకు అత్తిలి గ్రామాన్ని దానం చేశారట. ఇతని ఆస్థాన కవి భట్టవామనుడు కావ్యాలంకార సూత్ర అను పుస్తకాన్ని రాశారు. కవి వృషభ అని ఇతని బిరుదు. ఇతను పంచరామాలు నిర్మించారు. ఈ చాళుక్య భీముడు పంచరామాలు నిర్మించాడు. అతని కొడుకు గుర్తుగా ద్రాక్షారామం, అది తూర్పుగోదావరి జిల్లా, కొమరారామం సామర్లకోట, సోమారామం భీమవరం, క్షీరారామం పాలకొల్లు, అమరారామం అమరావతి. మొదటి అమరాజు. ఇతని బిరుదు రాజమహేంద్ర. వారసత్వ పోరాటాల్లో వెంగి పట్టణం నాశనం అగుటచే గోదావరి తీరాన రాజమహేంద్రవరం నిర్మించి రాజధానిగా చేశాడు. రెండవ అమ్మరాజు. కవి గాయక కల్పతరువు అని ఇతని బిరుదు. దానర్నవుడు. ఇతను మాగళ్ళ శాసనం వేయించారు. ఇది తొలి కాకతీయుల చరిత్రను తెలియజేస్తుంది. ఇతనికి శక్తివర్మ, విమలాదిత్యుడు అని 2 కుమారులు ఉన్నారు. ఇతను జైన మతాన్ని ఆదరించాడు. ఈ వంశంలో ఏకైక జైన చక్రవర్తి కూడా ఈ విమలాదిత్యుడు. ఇతను తన గురువు త్రికాల సిద్ధాంత యోగి కోసం రామతీర్థం అనే గుహను నిర్మించారు. విమలాదిత్యుడు రాజరాజ చోళుని కుమార్తె కుందవ్వని వివాహమాడాడు. వారి సహాయాన్ని పొందాడు. రాజరాజ నరేంద్రుడు క్రీస్తు శకం 1019 అలాగే 1061 వరకు పాలించారు. ఇతను రాజేంద్ర చోళుని కుమార్తె అమ్మంగదేవిని వివాహమాడారు. ఇతను తెలుగు భాషను ఆదరించి అధికార భాష హోదా కల్పించారు. ఇతనికి కావ్యగీతి ప్రియుడు అనే బిరుదు కలదు. ఇతని కాలంలో ప్రముఖ తెలుగు కవులు నన్నయ్య, నారాయణ భట్టు, పావులూరి మల్లన. ఆయన రచనలు, నన్నయ్య రచనలు చూద్దాం. మహాభారతంలోని 2.5 పర్వాలు రాశారు. నారాయణ భట్టు నన్నయ్యకు సహాయ సహకారాలు అందించారు. మనకు అడగొచ్చు బిట్టు తెలుగులో. నన్నయ్యకు మహాభారతంలో 2.5 పర్వాలు రాయడంలో సహాయ సహకారాలు అందించిన వ్యక్తి నారాయణ భట్టు. నందంపుడి అగ్రహారం పొందారన్నమాట బహుమతిగా. పావులూరి మల్లన గణిత సార సంగ్రహం అనేదాన్ని తెలుగులోకి అనువదించారు. అయితే ప్రతిఫలంగా నవకండవాడ అగ్రహారం రాజుగారి నుంచి బహుమతిగా పొందారు. రెండవ రాజేంద్రుడు. ఇతను రాజరాజ నరేంద్రుని అమ్మంగదేవి కుమారుడు. తంజావూరులో చోళ సింహాసనం వారసులకు లేక ఖాళీ అగుటచే చోళ సింహాసనంను కులోత్తంగ చోళ పేరుతో అధిష్ఠించాడు. క్రీస్తు శకం 1075లో కులోత్తుంగ చోళుడు వెంగి రాజ్యాన్ని చోళ రాజ్యంలో విలీనం చేసి చోళ చాళుక్య పాలన ప్రారంభించాడు. ఇతను కులోత్తంగ చోళపురాన్ని నిర్మించాడు. ఇప్పుడు దాన్ని విశాఖపట్నం అని పిలుస్తాడు. ఇతని ఆస్థానం కవి జయగొండార్ కళింగ పట్టు పరణి రచించాడు. కళింగ పట్టు పరణి అనేదాన్ని రచించారు. ఎవరు అంటే జయగొండార్. కులోత్తంగుడు శైవుడు, వైష్ణవ మత గురువు. రామానుజాచార్యుని హింసించటం వలన అతని హోయసాల రాజ్యానికి పారిపోయాడు. అయితే ఈ కులోత్తంగుడు ఎవరో కాదండి, మనం దశావతారం మూవీ చూస్తాం కదా, అందులో మన కమల్ హాసన్ గారిని టార్చర్ చేస్తాడు కింగ్. అతనే ఈ కులోత్తంగుడు. అతనేమో జనరల్గా శివమతాన్ని ఆరాధించేవాడు. వైష్ణవ మతం అంటే పడేది కాదనమాట అతనికి. అయితే వైష్ణవ మత గురువైన రామానుజాచార్యుడిని అతను టార్చర్ చేస్తే అతను ఆ ప్రదేశం వదిలి హోయసాల రాజ్యానికి పారిపోయారనమాట రామానుజాచార్యులు. వెంగి చాళుక్యుల పాలన, సమాజం, మతం, సాంస్కృతిక పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం.
వీరు రాజ్యాన్ని రాష్ట్రాలు లేదా విషయాలుగా విభజించారు. విషయాలు తర్వాత నాడులుగా, ఆ తర్వాత కొట్టాలుగా అలా డివైడ్ అయ్యాయన్నమాట. చతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉంది. బ్రాహ్మణుల్లో వైదికులు, నియోగులు అనే శాఖలు ఉన్నాయన్నమాట. వైదికులు అంటే వేదాలను అధ్యయనం చేసేవారు, నియోగులు అంటే ఉద్యోగాలు చేసేవారట. వైశ్యులు కోమట్లుగా విడవబడ్డారు. వీరికి కేంద్రం పెనుగొండ. వర్తక సంఘాలను నకరములు అని పిలిచేవారు. రెడ్డి, కమ్మ, కాపు వంటి శూద్ర కులాలు బలపడ్డాయి. బౌద్ధ మతం క్షీణించగా జైన మతాన్ని సంపన్నుల ఆదరణ, జైన మతానికి డబ్బున్న వాళ్ళ ఆదరణ బాగా పెరిగిందంట. శైవ మతానికి రాజాదరణ, ప్రజాదరణ లభించింది. ఓకే అండి, ఇక్కడితో మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. మీరు ఈ వీడియోని చివరి వరకు చూసారంటే మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. అలాగే మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అండ్ వర్త్ అనిపిస్తే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఆల్రెడీ యూనిట్ 2 అండ్ యూనిట్ 3ని 3, 4, 5ని నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను. ఇది అయిపోతే దాని కంటిన్యూషన్గా అది కూడా చూడండి. ఎవరైతే షార్ట్ టర్మ్లో అంటే మాకు ఇప్పుడు బయట ఆఫీసెస్కి వెళ్తున్నాం, వర్క్ చేస్తూ చదువుకుంటున్నాం, లేదా హౌస్ వైఫ్స్ ఉంటారు పిల్లల్ని చూసుకుంటూ, అలాంటి వాళ్ళ కోసం యూస్ఫుల్ అవుతుందని, అండ్ మెయిన్గా నాకు కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అది వినడం వల్ల ఎక్కువ గుర్తుంటుందని చెప్పి అంటే నేను ఈ వీడియో చేయడం జరిగింది. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తే ఇంకా నేను ఫర్దర్గా కూడా ఇంకా వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ నా వీడియోస్ని ఇలా ఆదరిస్తూ ఉండండి. ఓన్లీ ఇదే కాకుండా రిమైనింగ్ బుక్స్ కూడా చూడండి. ఇది నా చిన్న రిక్వెస్ట్ మీకు. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చేసినప్పుడు అడిగారనమాట, మేడం మీరు ఈ మెటీరియల్ దేంతో ఫాలో అవుతున్నారంటే ఇది యాక్చువల్గా బిఎస్ఎల్ హనుమంతరావు గారు అండ్ ప్రసాద్ రావు గారి బుక్. మోస్ట్లీ అవే ఉన్నాయి. ఆ రెండు మెటీరియల్స్ మిక్స్డ్ అనమాట. ఇది సింగిల్గా అంటే ఒక్కొక్క లెసన్ ఒక్కొక్క యూనిట్ మీద అంటే ఒక్కొక్క లెసన్ అనే చెప్తున్నారు, ఒక్కొక్క టాపిక్ పైన చేయండి వీడియోస్, ఎందుకు కంబైన్డ్గా చేస్తున్నారు అని చెప్తున్నారు. నాకైతే టైం కూడా దగ్గర పడుతుంది ఎగ్జామ్కి. అన్నీ చూసుకొని పిల్లల్ని చూసుకొని చదువుకొని వీడియోస్ చేసి ఎడిట్ చేసి అదంతా తలకాయ నొప్పి అని చెప్పి నేను ఇన్ షార్ట్గా యూనిట్స్ కంప్లీట్ చేస్తున్నాను. అంటే ఇలాగా యూనిట్ ఒకేసారి కంప్లీట్ అయిపోతే మనకి ఓకే ఏపీ హిస్టరీ ఒక పక్కన పెట్టుకుందాం అని నమ్మకం వస్తుంది కదా. 30% నేను కవర్ చేశానండి మీరు కామెంట్ చేసినట్టు. రిమైనింగ్ మాత్రం మీరు చూసి చదువుకోవాలి. వేరే వేరే ఆథర్స్ ఉంటారు, మీరు ఆల్రెడీ చదివేసి ఉంటారు. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. నాకు 90% మంది నాన్ సబ్స్క్రైబర్సే ఎక్కువ చూస్తూ ఉన్నారు. దయచేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.